ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కార్యాలయం సిబ్బంది ఓవర్ యాక్షన్ ఓ చిన్నారి జీవితాన్ని తారుమారు చేసేటువంటి పరిస్థితి తీసుకువచ్చింది. గట్టు సింగారం గ్రామానికి చెందినటువంటి కడారి ఉపేందర్ మమతా దంపతులకు కూతురు పుట్టింది. పాప బర్త్ సర్టిఫికేట్ కోసం గతేడాది 17వ తేదీన అప్లై చేశారు. అయితే ఇన్నాళ్ల పాటు కాలయాపన చేసిన సిబ్బంది ఇవాళ బర్త్ సర్టిఫికేట్కి బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. అదేమని అడిగిన ఉపేందర్ మీద ఎంఆర్ఓ ఆఫీస్ సెక్షన్ ఆఫీసర్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇది తెలుసుకున్నటువంటి ఎంఆర్ఓ విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. గట్సింగారం గ్రామం నుంచి ఇట్లా బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినామండి. గత 1 ఇయర్ నుంచి తిరుగుతున్నా, రికార్డ్స్ లేవు అది ఇది అని చెప్పేసి తిప్పారు. 1 ఇయర్ నుంచి రీసెంట్గా 3 డేస్ నుంచి అప్లై చేసుకోమని చెప్తే 2 రోజుల తర్వాత రమ్మని చెప్పారు. మళ్ళీ వెళ్ళాక బర్త్ సర్టిఫికేట్ బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇదేంటి సార్ అని అడిగితే మాదే మిస్టేక్ అయిందని చెప్పేసి దాన్ని ఎమ్మట చింపి వాళ్ళు వేరేది ఇచ్చారు. దాంట్లోనైనా కరెక్ట్గా ఇచ్చారంటే దాంట్లో అడ్రస్ లేదు, పాప పుట్టిన తేదీ అసలు ఏమి కరెక్ట్ చేసి లేదు. ఇదేందని అడిగితే నేను అంతే చేస్తాను, నేను అంతే ఉంటా అది అని చెప్పేసి రివర్స్ మాట్లాడుతున్నారు. ఏదైనా మళ్ళీ మా పైన కంప్లైంట్ ఇస్తాను మాట్లాడుతున్నారు. పక్కకి డెత్ సర్టిఫికేట్ చేసి ఇచ్చారు. పాప బతుకున్న పాపకి